కాకాగూడ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురుదత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాస వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు ఆలయం వద్ద వారాహిదేవి అమ్మవారికి బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో విశేష పూజలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు 6:30కి 7 o'clock పూజ స్టార్ట్ అయింది. ఇప్పుడు 12:30 1 అవుతుంది. కానీ ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు, అంత బాగా జరుగుతుంది పూజలు. అండ్ ఇంకా అల్వాల్లో అక్కడ ఇక్కడ వారాహిదేవి గుళ్ళు చాలా ఉన్నాయి. బట్ ఎంతో మంది ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది, నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఎంతో మంది అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు జాయింట్ సీఈఓ పల్లవి, విజయ వంశీలు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు హేమంత్ శర్మ మంత్రోచ్చారాల మధ్య అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మధుకర్ నాయక్ దంపతులకు ఆశీర్వచనాలు చేసి అమ్మవారి ప్రసాదాన్ని హేమంత్ శర్మ అందజేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైభవపేతంగా జరిగాయి కనుక భక్తులందరూ కూడా ఎంతో సహకారంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ఆశలు అందరికీ ఉండాలని, ఇప్పుడున్నటువంటి కలియుగాంతంలో అమ్మవారు ఈ యొక్క భూప్రపంచాన్నంతా కూడా దుష్ట శక్తులంతా కూడా దున్ని పారేసి ఈ భూమి అంతా కూడా శుద్ధి చేయడానికి, హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక సైన్యాధిపతిగా ఆ భూదేవి స్వరూపమైనటువంటి వారాహిదేవి అమ్మవారు ఉత్సవాలు మన కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఎంతో వైభవపేతంగా ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి తిరుమలగిరి ఏసీపీ రమేష్ తో పాటు పలువురు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని హేమంత్ శర్మ తెలిపారు. Hey,